కాకి ముక్కుకు దొండపండు అనేటువంటి జాతీయము తీసుకున్నాము. కాకి ముక్కు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది, దొండపండు అనేటువంటి పదానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు కాకి ముక్కు యొక్క అర్థం కాకుండా దొండపండు అనేటువంటి అర్థం కాకుండా వేరే అర్థంలో ప్రయోగిస్తారు. ఏందనంటే ఒక అందమైనటువంటి అమ్మాయికి అందవిహీనుడైనటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ యొక్క జంటను చూసి వీళ్ళ జంట ఏందిరా కాకి ముక్కుకు దొండపండు లెక్క ఉంది అని అంటారు. అంటే ఈ కాకి ముక్కు అనేటువంటి పదం యొక్క అర్థాన్ని మరుగుపరిచిండు, దొండపండు యొక్క అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించిండు. కాబట్టి ఇది జాతీయం. అనుభవంతో ఏదైనా ఏడ్చేదాని ఎడమచేయి కింద కుట్టేదాని కుడిచేయి కింద కూసోరాదు అని అంటారు. అది అనుభవంతో చెప్తాం. ఏడ్చేదాని ఎడమచేయి కింద కూర్చుంటే ఏమవుతుంది, ఏడ్చుకుంటే మీద కన్నీళ్ళు వేయడం జరుగుతుంది. కుట్టేదాని కుడిచేయి కింద కూర్చుంటే ఏంటంటే సూదితోటి కుచ్చడం జరుగుతుంది. అది అనుభవంతో చెప్పేటువంటివి ఏమో సామెతలు. ఇల్లల్కగానే పండుగ అయినట్లా ఇది కూడా సామెతనే. స్వాతివాన ముత్యపు వాన, అశ్విని కురిస్తే అంతా నష్టం, ఒకని చంపితే వైద్యుడు అశ్వద్ధ ప్రదక్షిణ చేసి కడుపు చూసుకున్నదట. ఇట్లాంటివన్నీ సామెతలు. మసిబూసి మారేడు కాయ మోసము చేయడం అనేటువంటి అర్థంలో వాడతాము. వేరే అర్థంలో ప్రయోగిస్తేనేమో అది జాతీయము. అనుభవంతో నీతితోటి సూత్రబద్ధంగా సంక్షిప్త రూపంలో చెప్పేటువంటిదేమో సామెత. ఈ రెండిటికి మనకు ఈ తేడా తెలిస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు.